23 ప్రజలు మాకు చాలా ధీమా ఇస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెబల్ సింగ్ గారు గత పోయినసారి కూడా 5 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసి అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా వల్దార్ సింగ్ రెబల్ గారు నేను కూడా ఇద్దరం కలిసి మన వార్డులో ప్రతి గడపకు కూడా ఏ ఆపద సాగవుతున్న మంచికి చెడుకు అన్ని విధాలుగా ఆదుకుంటూ వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకున్నాయి అన్న కానీ నేను కానీ మీ అందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళ సాధక బాధలన్నీ తీసుకుంటూ ఈనాడు ఈ వార్డులో పార్టీ బలపదని చాలా కృషి చేసినాం. గత 2-3 రోజుల నుంచి ప్రతిపక్ష పార్టీలు కూడా ఇష్టానుసారంగా అవగాహన లేని మాటలతో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మీరు గత 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. కనీసం మా వార్డులో కూడా అభివృద్ధి చాలా శూన్యం, ఏమీ చేయలేదు. ఆనాడు మీరు 2014లో తెలుగుదేశం కౌన్సిలర్ ఉన్నప్పుడు మా వార్డులో శ్మశాన వాటికలే కానీ కమిటీలే కానీ రోడ్లే కానీ చాలా వరకు ఇద్దరు అన్నదమ్ములు కలిసి మేము చాలా అభివృద్ధి పనిచేసినాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీలో శూన్యం, ఏం చేయలేదు. రేపు రానున్న రోజుల్లో వల్దార్ లక్ష్మి రెబల్ సింగ్ గారిని గెలిపిస్తే మీకు అభివృద్ధి ఏందో మీకు చూపిస్తాం. ప్రజలు మీకు ఖచ్చితంగా దీన్ని నమ్మాలి. నిన్న మొన్న వచ్చిన వాళ్ళ పార్టీలు కనీసం ఏ పార్టీ తెలియని వ్యక్తి ఇవాళ వచ్చి టికెట్ తెచ్చుకొని నేను అభివృద్ధి చేస్తా ఇది చేస్తా అంటే దీని జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. దయచేసి మన 23 వార్డు ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల చెంత నుండి ప్రజల కోసం పని చేసేవాడిని, ప్రజల కోసం కష్టపడేటోని మీరు ఆదరించాలి, గెలిపించాలి. అన్ని విధాలుగా మేము ఉంది, మీకు సాధక బాధకాలన్నీ మేము తీరుస్తాం. ఖచ్చితంగా మీరు వల్దార్ సింగ్ రెబల్ గారిని గెలిపించాలి. ఇంకో విషయం ఏంటంటే మేము విద్యావంతులం, మేము చదువుకున్న వాళ్ళం అని చెప్పి మీరు ఒక విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఈనాడు రెబల్ సింగ్ అనే వ్యక్తి చదువుకోకుండా కానీ ఒక బిల్డింగ్ మేస్త్రి, ఒక సుధార్ మేస్త్రి, ఒక ఆర్కిటెక్ట్ కానీ ఇంజనీరింగ్ చదువుకోకుండా కానీ పెద్ద బిల్డింగ్లు కట్టి ఈనాడు అన్న ఒక ప్రముఖ స్థాయిలో ఉండి సూర్యాపేటలో మంచి పేరు పొంది ఈనాడు అన్న ఐఎన్టీసీ అధ్యక్షుడు పనిచేస్తున్నాడు. ఒక 5,000 మందికి గ్రూప్ లీడర్గా ఉన్నాడు. అన్న చాలా కష్టపడుతున్నాడు. సాధక బాధకులు జనాలున్న వ్యక్తిని